తరగతి బాట స్కూలుకు పోయే దారిలా 3 నిమ్మకాయలు ఆదివారం రాత్రి ఆడబెడితే దాటింది కాదే బిడ్డ. ఈ కొబ్బరికాయ కొట్టే బిడ్డ, అలా పూలు వెళ్తే నీ బిడ్డ దక్కదే బిడ్డ. అలా పూలు వెళ్ళినాయి కాదే బిడ్డ, వాడు గట్టేనే చేసిండే బిడ్డ. ఈ గుడ్డు కొట్టే బిడ్డ, ఈ గుడ్డు కొడితే బిడ్డ ఇలా బండారి వెళ్తే బిడ్డ నీ బిడ్డ నీకు దక్కదే బిడ్డ. అవి నోడే చేసింది కాదే బిడ్డ, ఇంటి దగ్గరోడే బిడ్డ, వాడు దగ్గరోడే కాని బిడ్డ నిన్ను చూడనిత్తలేదా బిడ్డ. నీ బిడ్డ 2 రోజులైతే బిడ్డ అసలు నీ కంటికి అవపడదే బిడ్డ. నేను చేస్తా కానీ బిడ్డ 10,000 ఖర్చు అవుతుంది బిడ్డ. 10,000 అంటే పానం చూస్తావా, 10,000 చూస్తావా బిడ్డ. సార్ వీడియో అంటే తీసుకురా ఇస్తాను పక్కన పెట్టానే బిడ్డ, పక్క బెడ్ మీద పండుకోకే బిడ్డ, కింద సాపేసుకొని పండుకోవాలే బిడ్డ. ఈ నిమ్మకాయ కొయ్యే బిడ్డ, సార్ వీడియో తీయాలంటే నిమ్మకాయ కొయ్యి బిడ్డ, వీడియో తీయాలంటే ఈ నిమ్మకాయ పక్కన పెట్టుకొని పండుకోవాలి బిడ్డ. ఇది అసలుకే దియొద్దు బిడ్డ, దండ కట్టి మెడలో కట్టే బిడ్డ. మళ్ళీ వచ్చే వారం కల్లా నీ బిడ్డ నయమైతేనే బిడ్డ. అయ్యో ఈ రోజుల్లో కూడా 3 నమ్మకాలు ఏంటంటే హాస్పిటల్కి మైక్ వస్తలేదు మైక్ ఏం అపడుతుంది సార్, జబర్దస్త్ అపడుతుంది. ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా మూఢనమ్మకాలు, దయ్యాలు, భూతాలు అంటూ ఎవరో బాణమతి చేశారంటూ ఇలాంటివి ఇప్పుడు కూడా నమ్ముతున్నారా? అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్లను సంప్రదించాలి. కానీ ఇలా ఎవరో బాణమతి చేశారని, దయ్యాలు అంటుకున్నాయని, మంత్రాలు వేశారని, ఎవరి దగ్గరికి పడితే వారి దగ్గరికి పోయి ఏది చెప్తే అది నమ్మి కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని అప్పులు చేసి వాళ్ళకు పెట్టి వస్తున్నారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అలా కష్టపెట్టకుండా ఏమైనా అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు డాక్టర్లను సంప్రదించాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ ఇలా మూఢనమ్మకాలు ఏంటమ్మా? ఇక మీదనైనా అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని హాస్పిటల్కి వెళ్ళండి. ఇలా మూఢనమ్మకాలు అంటూ బాబాల
అనాథాల దగ్గర ఆశ్రమాలకి వెళ్ళకండి, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లను సంప్రదించండి. సరేలే డాక్టర్ అమ్మ, ఇప్పుడు చెప్పి నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే హాస్పిటల్కే తీసుకెళ్తానమ్మా. ఉంటా మరి.